పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూస్తే వీడియో ఏంటని మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు 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 అని ఎదురు చూసిన జంట నగరాలు రానే వచ్చిని. చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపాడు అని చెప్పాము. పాపం జంట నగరాల్లో వర్షం బీభత్సం. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ మొత్తం 75 గేట్లు 5 అడుగులు మేరే లేపారు. పైనుండి వచ్చిన వర్షం ఎన్నడూ లేని తరహాలో ఈ సంవత్సరం మన బస్టాండ్ దగ్గర లేక మచిలీపట్నంలో, రాజమండ్రిలో, ఇటు బందరు, ఎటు చూసిన వర్షం వర్షం వర్షం. నీరు, బస్సులు ఆగిపోయినాయి, స్కూళ్ళు బంద్ చేసేసారు. స్కూళ్ళు 3 రోజుల పాటు సెలవు. మనం ఎప్పుడో చెప్పాం ఈ వార్త, ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాం. వర్షం రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, పెద్దగా ఎవరు చూడలేదు. కానీ చూసినా ఏముందిలే, ఊరికే చెప్పాడు, వర్షాలు నిన్న మొన్న వర్షాలు రాలేదు కదా, ఊరికే చెప్పాడు ఈ వార్త అనుకున్నారు. కానీ చెప్పా మీకు, రానున్న రోజుల్లో వర్షం 3 రోజులు వరుసగా కురుస్తుంది. 5 రోజులు మురుముల మెరుపులతో వస్తుంది, 3 రోజులు మాత్రం వర్షం బాగా కురుస్తుందని. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసారు. ఇటు ఎక్కడ చూసినా, రాజమండ్రి చూస్తే రాజమండ్రి గోదావరి ఉవ్వెత్తున పొంగుతుంది. విశాఖపట్నం సముద్రం చూస్తే వెనక్కి వెళ్ళిన సముద్రం ముందుకు వస్తుంది. అది అటు ఇటు ఎటు చూసినా సరే వర్షం వర్షం వర్షం. నీరుమయం, జలమయం. విజయవాడలో ఇన్ని సంవత్సరాల్లో కని విని ఎరగని వానలు ఎలాగున్నాయంటే రోడ్లు, చెరువులు మయం. దీనికి కారణం ఏంటి? మరి చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపడం, కేంద్రం 2000 కోట్లు ప్రకటించడం అదా కారణం? గత ప్రభుత్వం, వెళ్ళిన ప్రభుత్వం కావాలనే ఎలక్షన్ ముందు రోడ్లని కార్మికులు అనేక రకాలుగా నిరసనలు ప్రదర్శించి వాళ్ళందరూ చెత్తని పని తీయటం మానేశారు, డోక్రా మహిళలు పనిచేయడం మానేశారు, ఇటు 108 సిబ్బంది పనిచేయడం మానేశారు, ఇటు తాత్కాలిక సిబ్బంది ఎన్ఎంఆర్లు వాళ్ళు పనిచేయడం మానేశారు. అందరూ స్ట్రైకులు చేశారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు స్ట్రైక్ చేశారు. ఇంతమంది స్ట్రైక్ చేయడం వల్ల ఈ పనులన్నీ పెండింగ్ పడిపోయి ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల రోడ్లు నిండిపోవడానికి కారణం అని కొంతమంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఇది ఎంతవరకు నిజం? కొండ చర్యలు పడిపోయినాయి అంటే దానికి ప్రకృతి వైఫల్యం. దుర్గగూడి మీద కొండ చర్యలు పడిపోవడం కానీ, ఇటు మొగలరాజపురంలో కొండ చర్యలు పడిపోవడం కానీ, ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యం కాదు. కానీ ప్రభుత్వం చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు ఇస్తుంది అని చంద్రబాబు నాయుడు చెప్పడం. ఇది ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టడానికి చనిపోలేదు వాళ్ళు. ప్రకృతి వైఫల్యం వల్ల వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన 3-4 చనిపోయారు మొగలరాజపురంలో. ఎప్పుడు కూడా సొరంగం దగ్గర జరిగేది, కానీ ఈసారి విజయవాడ సొరంగం దగ్గర జరిగే చిట్టినగర్లో ఈసారి మాత్రం ప్రత్యేకంగా మొగలరాజపురం, కీర్తిరాజపురం దగ్గర అక్కడ జరగడం ప్రత్యేకంగా గమనార్హం. ఒక ఇల్లు తీస్తుంటే ఇంకొక ఇల్లు గోడ పడిపోవడం, ఇది జేసీబీలతో తీయడం, మృతదేహాలు బయటికి తీయడం, ఇదన్నీ చంద్రబాబు నాయుడు కావాలని చేసింది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కావాలని చేసింది కాదు కదా. ఇది ప్రకృతి వైఫల్యం. ఇది ఎప్పుడూ లేనంత వర్షం కురవడం. ఇది పైనుండి ప్రకాశం బ్యారేజీకి గేట్లు వదిలేశారంటే అక్కడ ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ పక్కన నీళ్లు ఆగిపోవడం, ప్రకాశం బ్యారేజ్లోని గండిపడి రాలేదు నీళ్ళు. అవి వర్షం హెవీగా రావడం, దారిపోయే మార్గం లేక నీళ్లు ఎక్కడ పడితే అక్కడ బందీ అయిపోయింది. ఒక ఖైదీ ఎలాగైతే బందీ పడతాడో అలాగా అంతకుముందు చెప్పుకున్నాం. కవిత 150 రోజులు జైల్లో, తిహార్ జైల్లో ఖైదీగా ఉన్నదని.
సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఆమెకి బెయిల్ మంజూరు చేసింది షరతులతో కూడి అని. కానీ విజయవాడకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడానికి ఎవరు లేరు. నీళ్లుకి బెయిల్ మంజూరు చేయాలంటే ప్రభుత్వం కదిలి రావాలి. ఆ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఆ మున్సిపల్ కమిషనరు, ఆ మున్సిపాలిటీలో ఉన్న మేయర్ ఏం చేస్తుంది, వైకాపా ప్రభుత్వంలో ఎలక్ట్ అయిన మేయరు, మరి ఏం జరుగుతుంది, ఎక్కడ వైఫల్యం చెందింది? విజయవాడ దిగ్బంధం అయిపోయింది. ఎక్కడ బంధు తరహాలో ఎక్కడ జనం సంచలనం లేదు, బస్సులు తిరగడం లేదు. ఎక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సులు అటు నుండి అటు ఊళ్ళోకి మళ్లించారు. అటు ట్రాఫిక్ లేదు, ఎటు చూసినా దిగ్బంధన. కాబట్టి ఇది ప్రభుత్వాలు చేసిన వైఫల్యమా లేక ప్రకృతి ఆగ్రహమా అనేది, అనుగ్రహమా ఆగ్రహమా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి. దయచేసి బయటికి రాబాకండి. వీలైనంత వరకు ఇంకా 2 రోజులు కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి స్కూళ్ళు కూడా సెలవు ప్రకటించారు కొన్ని స్కూళ్ళు. మీరు దయచేసి బయటికి రావద్దు. వీలైనంత వరకు వేడి నీళ్లు కాచుకొని చల్లార్చుకొని తాగండి. అంతేగాని ఎవరికి షేర్ చేయకుండా మాత్రం ఉండబాకండి. 10 మందికి షేర్ చేస్తే ఒకరో ఇద్దరో లైకులు కొడతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరిన్ని వీడియోలు, మేము చేసే వీడియోలు మరిన్ని మంది చూస్తానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.